అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఒకటి ఉంది. మామూలుగా మోదీ గారు వస్తున్నారంటే రాష్ట్రానికి అటు పేపర్లు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మోదీ గారు వస్తున్నారంటే మన రాష్ట్రానికి ఏం అడగాలి, ఏం అడగచ్చు, మన ప్రాంతానికి ఇవ్వాల్సినవి ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే ఇంకా కేంద్రం నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ కావాలా అడగచ్చు అని చెప్పి మామూలుగా ఎవరైనా సలహాలు ఇవ్వాలా, సూచనలు ఇవ్వాలా, లేదంటే అధికారం పార్టీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి పలానా అడగండి అని చెప్పి ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు చూసాం. కానీ మోదీ గారు వస్తున్న కేవలం ఒకే ఒక రోజు ముందర సాక్షి వాళ్ళకి మా మీద విపరీతమైన ప్రేమ అనుకోండి, టార్గెట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కేవలం ఒకే ఒక రోజు ముందు మోదీ గారు వస్తున్నారనగా అంత పెద్ద కార్యక్రమం ముందు రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు, ఆలగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబిలంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. సరే, దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మామూలుగా అయితే మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్, కానీ మోదీ గారు వస్తున్నారు, ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వబోతున్నారు, అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడకూడదని నేను కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది ఎట్లాగో వైసీపీ నాయకులకి, సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది. ఇది మళ్ళీ నేను రాసిందో మేము రాపించిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ నుంచే కాదు, సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు. ఇది సాక్షిలో ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర, అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జ్లు, సత్రాలు మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు, చోద్యం చూస్తున్న అధికారులు. ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు, టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా, సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరము. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషను మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్, మా సర్పంచ్ కాదు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు, ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు, పంచాయతీ నుంచే నీళ్లు కనెక్షను, శానిటేషను ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి, ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్. దాని కింద ఈవో గారు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు, పంచాయతీ నుంచే నీళ్లు కనెక్షను, శానిటేషను ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి, ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్. దాని కింద ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, అవును ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈవో ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు. బాగుంది. మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు
ఇంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము కూడా చాలా జోష్లో మేము అహోబిలం దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ ఆమె హస్బెండ్ని మొత్తం నడుపుతుంటాడు. సో ఇదంతా ఎవరైతే ఏమి సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచ్. ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారులతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టినారు, ఎన్ని సత్రాలకి పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఇంద్రమ్మ కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టారు ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు. అది మీ అహోబిలంలోనే చేసినాం. అహోబిలం సత్రం దగ్గరనే అందరు అధికారులను కూర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో గోడు రాశారు, ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రభవనం. ఈ ఇంద్రభవనం ఎవరితో తెలుసా? దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు. ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో స్నేహితుడో క్లోజ్ అసోసియేట్. వీళ్ళకి అందరికీ పర్మిషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు. సరే దాని గురించైనా యాక్షన్ తీసుకుందామని చెప్పి మేమందరం కూడా దాంట్లో దిగడం జరిగింది. అధికారులతో మాట్లాడినాము, ఆర్డీఓ గారితో మాట్లాడినాము, ఇన్స్పెక్షన్ చేసినాము. అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాము. అందరికీ నోటీస్ ఇచ్చినాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్ గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టే కదా చేశాము. మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టే కదా చేసినాము. చెప్పినట్టుగా చేస్తే 2 రోజుల క్రితము సాక్షిలో వచ్చిన, ఇది మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీటెక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా 2 తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుతారు? ప్రజలు కూడా ఈ సమస్యల గురించి రాయరు, కానీ బీ ట్యాక్స్ అంటారు. మీ జే ట్యాక్సీ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది. అంత ధైర్యం మేము చేయలేము. ఈరోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం. నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు? గత 20 సంవత్సరాల నుంచి కాదు, అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జీలు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు. ఏ ఒక్క దానికి కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు. ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేశారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షులనే రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి.
మీ సాక్షిలో రాసినారు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది. కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు. లేదు, నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికంటే నష్టము? ప్రజలకి నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా? భారతి గారు కాదా? ఆమె పేరు మెన్షన్ చేయరా? ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు. నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో, ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో పాపం మర్చిపోయినట్టున్నారు. ఈ ఆర్టికల్ రాసినట్టు, ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు. లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎట్లా రాస్తున్నాడు? ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తాను నేను. ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా? ప్రెస్ ఫ్రీడమ్ డేనా ఈరోజు? ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రెస్కి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. ఎవరి కోసం రాస్తున్నారండి? దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు. ఏ ఆలగడ్డలు ఓట్లు వేసే వాళ్ళకి తెలీదా? ఆలగడ్డలు చికెన్ కొనే వాళ్ళకి తెలీదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది? మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లు వేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు. మేమేం లేదు. ఇది రాయడం వల్ల మేము ఆపుతాం అనుకుంటున్నారా? మీరు రాయడం వల్ల మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఆపుతాం అనుకుంటున్నారా? భయపడతామని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో, అది వక్ఫ్ బోర్డు కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది, అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీరు ఏం రాస్తారో రాసుకోండి, దాంట్లో వాస్తవం ఉంటే నేను ఒప్పుకుంటా. నా గురించి చాలా మందికి తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలంటే ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను. అవును వాళ్ళు రాసింది కరెక్ట్, మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను. కానీ మీరు తప్పుడు రాయడం వల్ల మీ డిగ్నిటీ ఒక రిపోర్టర్గా, ఒక